భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొనసాగుతోంది. 2 రోజుల పర్యటన నిమిత్తం పుతిన్ నిన్న రాత్రి భారత్ చేరుకున్నారు. కాసేపట్లో రాష్ట్రపతి భవన్కు వెళ్లనున్న పుతిన్ అక్కడ త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత రాజ్ఘాట్కు చేరుకొని మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ హౌజ్లో మొదలయ్యే ఇండియా రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ మోదీ పాల్గొననున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం, బయట ఒత్తిళ్ల నుంచి ఇరు దేశాల వాణిజ్యాన్ని కాపాడడం, పౌర అణు ఇంధన సహకారం, ఎరువుల రంగంలో సహకారం పెంపు, యూరేషియన్ ఎకనామిక్ యూనియన్తో భారత్ ప్రతిపాదించిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సహా పలు అంశాలు కీలకంగా చర్చకు రానున్నాయి. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ముడి చమురును కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భారీగా పెరిగిపోతున్న వాణిజ్య లోటు గురించి భారత్ ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా ఈ చర్చ జరగనుంది. అలాగే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లపై అమెరికా విధిస్తున్న ఆంక్షల ప్రభావంపైన ఈ భేటీలో చర్చించనున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల గురించి పుతిన్ మోదీకి వివరించనున్నట్టు సమాచారం.